గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంసెట్ అబాకా ఛానల్కి. సో జాతీయ పతాకం అండ్ జాతీయ గీతం గురించి చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం అని చెప్పారు చాలామంది. సో అంత డెప్త్గా చదవలేదు మేడం అని చెప్పారు. సో మళ్ళీ అందులో నుంచి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారండి జాతీయ ముద్ర గురించి. సో ఇది డిఎస్సికి అయినా సరే, హాస్టల్ వెల్ఫేర్ ఇప్పుడు 24th రోజు వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. అండ్ డిఎస్సికి ఇప్పుడు రాయబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ప్రతి దానికి అవసరం ఉండే వీడియో. అండ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఇలాంటివి చూసి వెళ్తే తప్పకుండా మనకు కొంచెమైనా ఇందులో అవగాహన అర్థమై వస్తుంది. సో జాతీయ ముద్ర అనేది 4 సింహాల ముద్ర. సో ఇది January 26, 1950 అధికారికంగా తీసుకున్నారు. సో దీన్నే సింహ తలాటం అంటారు. ఆ 4 సింహాలను సింహ తలాటము అంటారట. సో 4 దిక్కులకు 4 సింహాలు కూర్చొని ఉంటాయి. 4 దిక్కులకు 4 సింహాలు కూర్చొని ఉంటాయట. తర్వాత బోర్లించిన కమలంపై 4 సింహాలు ఉంటాయి. బోర్లించిన కమలంపై. సో ఇలా ఇంత డెప్త్గా డిఎస్సిలో ఇలా ఇంత డెప్త్గా అడుగుతాడంట. బోర్లించిన కమలంపై 4 సింహాలు ఉంటాయి. సో ఇది ఎందులో నుంచి తీసుకున్నారంటే అశోకుడు వేయించిన సారనాథ్ ధర్మ స్తూపం నుంచి ఈ 4 సింహాల ముద్రను స్వీకరించారు. అశోకుని వేయించిన సారనాథ్ ధర్మ స్తూపం నుంచి. సో 4 సింహాల క్రింద అశోక చక్రం ఉంటుంది. సో ఇలా పైన సింహాలు ఉంటాయి. దాని తర్వాత ఇలాగ ఒక సింబల్ ఆకారంలో ఉంటుంది. సో దాని తర్వాత ఇదిగోండి, ఇది అశోక చక్రం. సో అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయండి. 24 ఆకులు. అండ్ కుడివైపు గుర్రం, ఎడమవైపు ఎద్దు. 4 సింహాల క్రింద అశోక చక్రం ఉంటుంది. సో కుడివైపు గుర్రం వేగానికి, విశ్వాసానికి గుర్తు. ఇవి తప్పకుండా చాలా గుర్తుండేటివి అండి. అంటే చదువుతాం మనము, కానీ మళ్ళీ ఎడమవైపా కుడివైపా అనేది గుర్తుండదు. సో కుడివైపు గుర్రము వేగానికి, విశ్వాసానికి గుర్తు. సో అశోక చక్రానికి ఎడమ ఎద్దు. ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. కుడి గుర్తుకు పెట్టుకోకపోయినా ఎడమ సైడు ఎద్దు ఏ టపక్కున గుర్తుకొస్తుంది. మళ్ళీ మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఎడమ సైడు ఎద్దు అన్నప్పుడు కుడి సైడు గుర్రం అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇవి చిన్న విషయాలే, చదివినట్టు అనిపిస్తుంది కానీ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలి. 4 ఆప్షన్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉంటుంది. సో అందుకే ఇదిగోండి క్లారిటీగా ఇది మనకు టెట్లో కూడా ఇచ్చాడు. అండ్ లాస్ట్ డిఎస్సిలో కూడా ఇచ్చాడంట. ఎడమ సైడు ఎద్దు స్థిరత్వానికి గుర్తు. గుర్రం దేనికి? వేగానికి. గుర్రం ఎట్లయినా స్పీడ్గా ఉరుకుతుంది కదా. వేగానికి, విశ్వాసానికి గుర్తు. ఎద్దు స్థిరత్వానికి గుర్తు. తర్వాత దీని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది కదా, మనకి హిందీలో రాసి ఉంటుంది అది. సో దేవనాగరి లిపిలో ఉంటుంది. తర్వాత సత్యమేవ జయతే అని హిందీలో రాసి ఉంటే దాని తెలుగులో అర్థం సత్యమే ఎల్లప్పుడూ జయిస్తుంది. సో ఇది ఎందులో నుంచి తీసుకున్నారంటే మాండోకోపనిషత్తు నుంచి తీసుకున్నారట. ఏది? ఈ సత్యమేవ జయతే అనే విషయాన్ని, ఆ సూత్రాన్ని. సో ఇదిగోండి అశోక చక్రం. ఈ అశోక చక్రంనే ఇంకొకటి చెప్పలేదండి, సింహం అంటే బలానికి గుర్తు. చక్రం, ఇది చక్రం, అశోక చక్రం అభివృద్ధికి గుర్తు. సింహం బలానికి గుర్తు. జాతీయ పతాకంలో మనం చరఖా పెట్టమని చెప్పారు కదా. సో ఆ చరఖా బదులు ఇదిగోండి ఈ అశోక చక్రాన్ని జాతీయ పతాకంలో పెట్టింది అశోక చక్రమే, ఈ అశోకుని చక్రమే. సో ఇదిగోండి, ఇది నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది January 26, 1950 అధికారికంగా ఈ జాతీయ ముద్రను తీసుకోబడింది, 4 సింహాల ముద్ర. సో జాతీయ గీతం
జాతీయ గేయం వందే మాతరం. సో వందే మాతరము స్వాతంత్రోద్యమంలో అత్యధికంగా ఆదరణ పొంది అందరికీ తెలిసినది వందే మాతరం గేయము. సో ఇది ఫస్ట్ సంస్కృతం భాషలో ఉండేదట. వెరీ 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 ఇంపార్టెంట్. సంస్కృత భాషలో ఉండేదట. తర్వాత సంస్కృత భాషలో ఆనంద్ మఠ్ నవల నుండి 1882లో బంకించంద్ర చటర్జీ రాసినటువంటి నుంచి తీసుకున్నదే ఈ జాతీయ గేయం వందే మాతరం. సో ఆనంద్ మఠ్ అంటే సన్యాసుల మఠమట. సన్యాసుల మఠమట. సో నవల ఇది ఆనంద్ మఠ్ అనేది నవల 1882లో నుండి. సో ఇది కూడా జనవరి 24, 1950 జాతీయ గేయంగా అధికారికంగా తీసుకున్నారు. జనవరి 24, 1950 జాతీయ గీతంగా అధికారికంగా తీసుకున్నారు. సో ఈ గేయాన్ని ఇంగ్లీష్లో అనువాదించింది మాత్రం అరవిందో ఘోష్ అట. తర్వాత ఇదిగోండి, తర్వాత ప్రతిజ్ఞ ప్లెడ్జ్. ఇది ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు రాశారు. సో వీరిది ఖమ్మం జిల్లా, విశాఖపట్నంలో. ఈయనది ఖమ్మం జిల్లా, ఎక్కడ? విశాఖపట్నంలో. సో ఆయన పట్టణంలో ఖజానా శాఖలో పనిచేసేవారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఖజానా శాఖ సంస్థలో గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రభుత్వ ఉద్యోగి. తర్వాత విశాఖపట్నంలో ఫస్ట్ తను ఒక పాఠశాలలో చెప్పించారట. దేని? ప్రతిజ్ఞని, ప్లెడ్జ్. ఇండియా ఇస్ మై కంట్రీ ఏమో చెప్పేవాళ్ళం కదా మనం, భారతదేశం నా మాతృభూమి. తర్వాత సో అప్పటి విజయనగర రాజులలో ఆనంద గజపతి రాజు, వెరీ 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 ఇంపార్టెంట్ అంట. ఆనంద గజపతి రాజు దీన్ని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి పంపించారు. ఇది ఏదైతే ప్లెడ్జో విశాఖపట్నంలో ఒక పాఠశాలలో చెప్పించారో అప్పటి విజయనగరం రాజులలో ఆనంద గజపతి రాజు దీన్ని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి పంపించారట. సో అతి ఎక్కువ కాలం ఏపీని పాలించిన చంద్రబాబు నాయుడు కంటే ముందు పాలించినది కాసు బ్రహ్మానందరెడ్డి గారేనట. సో ఫస్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు రాష్ట్ర ప్రతిజ్ఞ అని చెప్పడం జరిగిందండి. తర్వాత ఆలోచించి బాగా రాష్ట్ర ప్రతిజ్ఞ కంటే దేశ ప్రతిజ్ఞకు బాగుంటుంది అని ఆలోచించి తర్వాత అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి అందిస్తే 1965 జనవరి 26న అధికారికంగా ఆమోదించారు. దేన్ని ఆమోదించారు? ప్రతిజ్ఞను, ప్లెడ్జ్ని. సో ఆమోదించారు. తర్వాత ఇది 2011 తర్వాత మన పాత బుక్కులలో ఈ ప్రతిజ్ఞ కింద నేమ్ రాసేవారు కాదట. తర్వాత 2011 తర్వాత ఈ రచయిత పేరు గుర్తించారు. అంటే ప్రతిజ్ఞ కింద పైడిమర్రి ఎవరైతే రాశారో ఆయన పేరు 2011. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఇలా డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంట. సో డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్సే డెప్త్గా అడిగే అవకాశం ఉందంటే 2011 నుంచి ఈ ప్రతిజ్ఞ ఎవరైతే రాశారో అది బుక్స్లలో రాయడం జరిగిందండి. సో ఇంకొకటి ఇది కూడా ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్. కొత్తగా చేర్చిన పదాలట. ఇందులో కొత్తగా ఏం చేర్చారంటే ప్లెడ్జ్లో జంతువులను హింసించరాదు అనే విషయాన్ని ప్లెడ్జ్లో
ఈ విషయం అందులో రాశారట. అంటే అది పైడిమర్రి రాసింది కాదట, వేరే వాళ్ళు రాశారు. సో ఈ విషయం ఇందులో యాడ్ చేయడం జరిగింది. ప్రతిజ్ఞలో కొత్త ఎవి యాడ్ చేశారు అంటే జంతువులను హింసించరాదు, జంతువుల గురించి యాడ్ చేశారట. సో ఇదండి ఇన్ఫర్మేషను. నేను మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను తప్పకుండా. ప్లీజ్ చాలామంది కోఆపరేట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా రాస్తున్నారు. వాళ్ళందరికీ దయచేసి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి ఈ వీడియోస్కి. దయచేసి ఇంకా చాలామంది లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ కూడా చేయొచ్చు. ఇది చాలా బుక్కులలో నేను చాలా పాయింట్స్ తీసానండి. అన్నీ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క బుక్లో నుంచి తీశాను. అన్నిట్లలో ఒక్క దాంట్లో లేదు. సరే ఉంటే ఉండొచ్చు, కానీ నేను చేసిన బుక్కులలో మాత్రం లేదు. 2-3 బుక్కులు తీసి ఇది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. దయచేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ హాస్టల్ వెల్ఫేర్ 24th రోజు ఉంది కాబట్టి అప్పటి వరకు నేను డిఎస్సికి హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన వీడియోస్ వేస్తాను. తప్పకుండా కోఆపరేట్ చేయండి. Thank you for watching.